హలో అండి, వెల్కమ్ ఇద్దరికి కూడా. హాయ్. థ్యాంక్ యూ. చాలా రోజులు అయిపోయింది. అబ్బాయి ఎంత బ్రైట్ గా ఉన్నారో ఇద్దరు. మీరు ఎల్లో కాఫీ తాగి ఇంత బ్రైట్ గా ఎలా మాట్లాడేస్తారు? నాకు షాకింగ్ గా ఉంది. మూమెంట్ షీ హ్యాడ్ కాఫీ ఇంకా సగమే తాగా, ఫుల్ గా తాగా. She's in our movie vibe now. ఈవిడేమో నియాన్, మీరేమో ఎల్లో. దిస్ ఈస్ ఓకే. సింబల్ ఆఫ్ అవర్ ఫిల్మ్. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. ఓ, అందుకే ఇంతలా ప్రమోట్ చేస్తున్నారు వేసుకొని కూడా. వేసుకొని దీనికోసం వెతికాను Sir, मेरे అన్నమాట. को भी चाहिए. Get one for యా me also. ఐల్ గెట్ వన్ ఫర్ యూ. ఓకే. చాలా రోజులు అయిపోయింది అంటే ఇలాంటి కాన్సెప్ట్లో మూవీ చూసి, అంటే ఒక బ్రదర్ అండ్ ఒక సిస్టర్ బాండింగ్కి సంబంధించి అంటే మీ వరకు ఎలా వచ్చిందంటే ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే ఇట్లాంటి టైంలో? అంటే చాలా మంచి ఎమోషన్ అండి ఇది. బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ చాలా. ఇప్పుడు మన ఇంట్లో మన చుట్టూ మా సిస్టర్ ఉన్నా వాళ్ళు ఇచ్చే ప్రేమ నేను ఎంత ప్రేమిస్తానో మనకు తెలియదు. అది ఆ ప్రేమ ఇన్ఫినిటీ అది. బట్ ఎప్పుడైనా మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరైనా కావాలన్నప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు ఒక చెయ్యో లేకపోతే ఒక సపోర్ట్ ఇచ్చినప్పుడు, ఒక మారల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు దేన్నైనా సాధించవచ్చు. ఎగ్జాంపుల్, నేను ఇవాళ ఇలా ఉన్నానంటే మా అన్నయ్య వల్ల. నేను మా అన్నయ్య ఎక్కువ మాట్లాడుకోం, ఎక్కువ ఐ లవ్ యూ అన్నయ్య అలా చెప్పుకోం. సో సీతమ్మ వాకిట్ల సిరిమల్ల అలా అది కూడా కాదు. అలా కాదండి. అంటే ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు. తనకేం కావాలి, తను ఏం చేయాలనుకున్నాడు, తను అర్థం చేసుకుని అదే చెప్తాను. ఒంటరిగా ఏదో సాధిస్తున్నప్పుడు ఒక తోడు ఉంటే, అది మన ఇంటి వాళ్ళు ఉంటే ఇంకా ఎంత గొప్పగా ఉంటుందండి. సో తినితో నాకు 2 సిస్టర్స్ అండి, ప్లస్ ఒక అన్నయ్య, ఇంకొకరు యాడ్ అయ్యారు. నిజంగా అంటే తనతో వర్క్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు చాలా మంచి ఫీలింగ్ అండి తనతో వర్క్ చేస్తున్నప్పుడు. అండ్ ఇట్ వాజ్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ హర్. అండ్ ఈ సినిమా ఎలా వచ్చిందంటే అండి, హ్యాపీ జర్నీ అని ఒక ఫిలిం, దాన్ని రీమేక్ చేసి, అంటే ప్లాట్ మాత్రమే తీసుకుని కార్తిక్ హ్యాస్ డెవలప్డ్ ద ఫిలిం ఇన్ సచ్ ఎ వే ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. సో అదొకటి, ప్లస్ అవిక అన్నారు. ఓకే, సో ఇలాంటి ఫిలిం చేయాలంటే ఖచ్చితంగా ఒక మంచి యాక్టర్ కావాలి. సో తను చాలా మంచి యాక్టర్. తన ఉయ్యాల జంపాల చూసినప్పుడు నుంచి చాలా చాలా వర్క్ చూశాను నేను తనది. అండ్ వర్క్ చేయాలని అనిపించింది, మరి ఇంత ఫాస్ట్గా వర్క్ చేస్తాం అనుకోలేదు. బట్ కార్తిక్ తీసుకొచ్చారు అండ్ ఐ లవ్డ్ ఇట్. స్పెషలీ టెక్నికల్ టీమ్ని చూసిన తర్వాత అనిపించింది ఈ ఫిల్మ్ని చాలా బాగా తీస్తారు అని ఒక నమ్మకం వచ్చింది. సో దట్స్ హౌ ఐ జంప్డ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. అవికా గోర్ చాలా బాగా అనిపిస్తుంది కంటిన్యూస్ గా మిమ్మల్ని మా తెలుగు సినిమాల్లో చూడటం. We recently met during NET. సో నైస్. I'm glad that Telugu audience is, showering me with so much love, and the industry has been so kind. Imagine at the age of 24, I'm producing 2 of my Telugu movies, and that's that just makes me feel so proud being a part of Telugu industry, that they are so welcoming. They are there for each other. I have received so much support, like all my co-actors that I've worked with, everybody I'm in touch with, obviously. And it's been such amazing experience to be here and do so many movies and do different characters. When I talk about, or when I see my journey, the one thing that definitely stands out and is the closest to my heart is Bro. I have never put in so much of like heart and soul in a project, and it's not that I don't work hard for the other ones, but this one has taken a part of my heart which I can't even explain this. It's so personal. This movie is like mine. మీరు ఎవరైనా బ్రదర్స్ ఉన్నారా? No, I don't really have a sibling. I do have cousins, a lot of cousins. I have 13 brothers. So I talk to them, I connect with them, and all of that is okay. But what I felt shooting this was very different. I learned so much, and it's not just about the brother sister, but I would also like to mention that there are few dialogues when I'm talking about him and his heroine, or me and my hero. There are like about communication, or about how you can resolve things, forget or forgive and move on. And there is so much to learn from in this movie, not just about the brother sister or the family, but
about life. And I think that is one of the reasons this movie is going to always stay close to my heart, is because I know I've learned so much. I've grew as a person with this movie. I feel different about my family now. I feel that my relationships with my close ones have become more meaningful and they hold more depth now. And I think that happening with just one movie I do, it's amazing. Same here. Even I have experienced the same. After I finished this film, I felt the same thing. I just నేను చేసిన తప్పులన్నీ, నా షూటింగ్ టైమ్స్లో బిజీ ఉన్న తప్పులన్నీ నా ఫ్యామిలీకి ఎలా ఎఫెక్ట్ అయిందో అవన్నీ జస్ట్ రిజాల్వ్ అవుతూనే వచ్చింది. అండ్ సో రియల్ లైఫ్ తో చాలా కనెక్ట్ అయ్యారా ఈ yeah, movie and ద్వారా? that magic is done by Karthik. He's very good. Very good experience to work in. He's good with his writing. At the same time, the moment we come to the shot, ప్రతి డీటెయిల్, ఆ క్యారెక్టర్ ప్రతి డీటెయిల్ అంటే ఇలానే చేయండి అని చెప్పడు. He'll not ask you to do this way, but he'll feed you more with the information of the character and you're spot on. Yeah. అండ్ నిజంగా చాలా రోజుల తర్వాత అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ లో లిరికల్ వీడియో ఏదైతే రిలీజ్ అయిందో చాలా సూదింగ్ గా అనిపిస్తుంది. And that credit goes to Shekhar Chandra garu. Like he has done a good music. చాలా రోజుల తర్వాత సునీత గారి వాయిస్ కూడా అండ్ ఆ సాంగ్ మేము షూట్ మొత్తం, ఎందుకంటే ఆ బ్రదర్ సిస్టర్ బాండింగ్ అంటే డైరెక్టర్ చేసిన గొప్ప విషయం ఏంటంటే అండి, మొత్తం టీం అందరికీ మనం ఏం తీస్తున్నాం అనేది తెలియడానికి సాంగ్ రాగానే షూట్ ఫస్ట్ డే ఈ సాంగ్ ప్లే చేశారు. సో ఆ సాంగ్ వినగానే అందరికీ బాగా అనిపించింది, ఓహో ఇలా ఉండబోతుందా కదా అని తెలిసి ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి వాళ్ళు 100% ఇచ్చారు. అంటే ప్రతి సినిమాకి అలాగే చెప్తాం, ప్రతి టెక్నీషియన్ 100% ఇస్తారు. బట్ ఇదేంటంటే అండి, ఒక బ్యూటిఫుల్ అరకు, మంచి మంచు, అంటే మార్నింగ్ 7కి మేము షూట్లో ఉండాలి, బట్ ఛాన్స్ లేదండి. ఫాగ్, రోడ్స్ కనిపించేవి కావు. నేను అవిక ఎన్నిసార్లు రిస్క్ అండి. ఎవ్రీ డే 35 days 36 days వీ షుడ్ ట్రావెల్ టు పర్టికులర్ లొకేషన్. అంటే ఎవ్రీ డే వీఆర్ రిస్కింగ్, నాట్ ఓన్లీ మీ, ద 100 people ఫ్రమ్ ద క్రూ. బికాస్ అరకు ఆ టైంలో సైక్లోన్ వచ్చింది. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత అండి. లాక్డౌన్ తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ 8-9 months ఆ టైంలో. అంటే లాక్డౌన్ అయ్యి 1-2 weeks తర్వాత వీ షిఫ్టెడ్, ద హోల్ టీమ్ వీ షిఫ్టెడ్ టు అరకు. మళ్ళీ తిరిగి రాలేదు, అక్కడే ఉన్నాం. ఓ సో అంటే చాలా టఫ్ కండిషన్స్లో షూట్ చేసాం, బట్ ఆ టఫ్ కండిషన్స్ ఎక్కడ మాకు ఎఫెక్ట్ అవ్వలేదు. It And didn't that affect is us. the magic. It was actually unbelievable to actually put this film together, because COVID and there were so many things happening. There were like because of rain we couldn't shoot someday. There were obviously reasons, but at the end of the day everything just fell in place. Like there were extra hours that we were shooting and all of that, and it all felt proper, perfect. And I think this kind of experiences are like once in a lifetime thing, because I've been in this industry since 14-15 years now. I've done TV or whatever. This feeling I've never experienced. Just the fact that this team has become so close to my heart. Like even when I hear some new song by Shekhar Chandra, it just suddenly takes me back to this movie, that he's done such a good job here. It just connects. It's just so like a family now. It's amazing. సో నైస్. అండ్ కార్తిక్ గారి విషయానికి వస్తే, అంటే ఫస్ట్ మీకు కథను నెరేట్ చేసినప్పుడు ఏం నచ్చిందంటే ఇలాంటి స్టోరీని మీరు ఒప్పుకొని చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇది స్టోరీ వచ్చేసి సచిన్ గారిది. సచిన్ అనిల్కర్ అండ్ మరాఠీ ఫిలిం అండి ఇది, హ్యాపీ జర్నీ అని చెప్పి. బట్ కార్తిక్ ఆ ప్లాట్ తీసుకున్నారు, బట్ తనదైన ఒక రైటింగ్తో, తనదైన డిఫరెంట్ వేలో తను తీశారు. ఆ అప్రోచ్ నాకు నచ్చింది. మేము ఆల్రెడీ చూసాం, అది చాలా పాపులర్ ఫిలిం, అది చాలా చాలా మంచి ఫిలిం. అండ్ అందులో అతుల్ కుల్కర్ణి గారు, ఆయన అయితే ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడండి, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. అండ్ ఫస్ట్ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ ఆల్సో. అంటే ఫస్ట్ షాట్ అయిన తర్వాత మేము మాట్లాడుకున్నాం, నేను చూశాను సినిమా, ఆయన చాలా బాగా చేశాడు అంటే, యా ఆయన హీ మెసేజ్డ్ హర్. Yeah, I spoke to him and I told him that we are doing this remake, and he was so excited. He was like, let me know when this releases, I would love to watch it. అండ్ అదొక బ్లెస్సింగ్ లా అనిపించింది, బికాస్
ఫస్ట్ డే షూట్లో ఆయన దగ్గర నుంచి మెసేజ్ రావడం, తను నాకు చెప్పడం, అండ్ దట్ ఎక్కడో తెలియదండి, మంచి వైబ్తో మేము షూట్ చేసాం ఫిల్మ్. బట్ రీమేక్స్ అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, ఆల్రెడీ మంచి ఏమంటారు బాగా ఉన్న సినిమాని But మనం we దాన్ని ఎలా didn't treat this as a remake. Karthik made it so different. And it is so fresh. He changed a lot of sequences in a way that it make more logical sense, or you know, just the beauty of the details that he added. So there were a lot of difference that I spotted when I watched the original one, which I did after shooting for our movie, because Karthik very clearly told me that, you know, don't watch the original ones, because let's just make this as an original, and then maybe if you want you can watch. And that's exactly what I did. I watched it after and I realized that this is so different. It looks like two different movies completely. Like he mentioned that the plot, the idea is the same, but everything else is what do you call, beautiful in 200, like that. నైస్. అంటే బేసిక్గానే ఈ అమ్మాయి నాటి నాటి బాగా మా అందరికీ తెలుసు. సో ఇందులో క్యారెక్టర్ కూడా అలానే ఉండబోతుందా? ఈ నాటి ఏంటి తెలియదు, కానీ క్యారెక్టర్ నాటి మాత్రం కొంచెం కష్టం. యాజ్ అ బ్రదర్గా నేను మాధవ్ అనే క్యారెక్టర్ చేస్తూ తను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు రాక్షస చెల్లి అంటారు దాన్ని. బట్ ఆ రాక్షస చెల్లి వచ్చి లైక్ హౌ షీ చేంజెస్ మీ, ఎలా మారుస్తుంది నన్ను, ఎలా నన్ను ఒక మనిషిని ఒక మామూలు మనిషిగా ఎలా తను మారుస్తుందని ఒక కథ. అండ్ మీరు ఫిలిం చూస్తారు కదా. ఇప్పటి వరకు అంటే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్కి సంబంధించి తెలుగులో చాలా సినిమాలు చూసాం, ఆల్మోస్ట్ వచ్చినవన్నీ కూడా 100% సక్సెస్ అయినవే. సో మీ ఫిలింలో ఏం ఉండబోతోంది కొత్తగా? ఇప్పుడు నా సిస్టర్ వచ్చేసి ఏ క్రైమ్లో లేదు, ఏ విలన్ వచ్చి మా సిస్టర్ని చంపడు, నా సిస్టర్ని ఎవరు కొట్టడానికి రాడు, ఆ ప్లాట్ లేదు, నో యాక్షన్, నో కట్, చేజింగ్ ఏం లేదు. దిస్ ఈజ్ లైక్ నేను మిస్ అయినది నా జీవితంలో, తను మిస్ అయింది తన జీవితంలో, మేమిద్దరు షేర్ చేసుకున్న ఒక మూమెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అది. అంటే నేను లేని టైంలో, ఇప్పుడు నాకు సిస్టర్స్ ఉన్నారు, నా సిస్టర్ ఎక్కడో నా హోమ్ టౌన్లో ఉన్నారు, నేను ఇక్కడ ఇండస్ట్రీలో లక్ష పనులు చేస్తూనే ఉన్నా, ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, అక్కడ ఇక్కడ ఏమో చేస్తున్నా, వాళ్ళకి తెలియదు నేను ఏ జోన్లో ఉన్నాను. సో నేను షేర్ చేసుకోవచ్చు, అది నేను షేర్ చేసుకోవడం వాళ్ళకి తెలీదు. సో ఇట్స్ లైక్ మిస్ అయినది మేమిద్దరు కలిసి షేర్ చేసుకున్న ఒక మూమెంట్ ఉంటుంది ఆ మొత్తం ఫిల్మ్లో, అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్. ఓకే. అంటే బేసిక్గా ప్రతి మూవీకి ఒక ఆ మూమెంట్ అని ఉంటుంది, మనకి చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇది చాలా నచ్చింది నాకు అని. సో త్రూ అవుట్ ఫిలింలో మీకేం నచ్చింది? సినిమా చూసి ఉంటారు కదా మొత్తం? నేను చూడలేదు ఇంకా తను చూశారు, సో ఐఎమ్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. బట్ నాకు ఒకటైతే ఆ మూమెంట్ ఏమనిపించింది అంటే అండి, నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయింది ఏంటంటే అజీమ్ మొహమ్మద్ సినిమాటోగ్రాఫర్, నాకు అది స్టన్నింగ్ అనిపించింది. ఎందుకంటే వీ వర్ చేజింగ్ నేచర్, అంటే నేచర్ని చేజ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. మాకు కావాల్సిన షార్ట్ పర్టికులర్ ఆ టైంలో కావాలంటే నేచర్ని చేజ్ చేయడం చాలా ఈజీ కాదు. అండ్ ద వే అజీమ్ క్యాప్చర్డ్ ద ఫిలిం, ద క్యారెక్టర్స్, ద అరకు, ఇట్ వాజ్ లైక్ ఓ. ఫర్ యూ? I think there were a lot of sequences like that. Like every day I remember liking something specific and just telling my mom or telling my dad that, you know, today this happened. The whole experience, according to me, is going to be the awe moment of my career till now. Because this movie, the shooting experience, obviously, like I mentioned, it was the best and all of that. But when I watched it, I think the feeling of contentment, how do I explain this? The feeling of seeing something that you expected it to be 100%, which is already 1,000, you don't even know how. You don't even know how, because it is magic. I know the script, I know this is how he's going to react. I know when I was watching that this is the dialogue next. But how can it all be so magical? It's unbelievable at times. So for me, this movie is completely an awe. I'm awe because I didn't watch the film yet, and she watched and she's talking about it. I'm like, ఆవిడ చూసేసారు కాబట్టి ఆ ఫీల్ అంతా అర్థం అవుతుంది, ఆ ఫేస్ లో ఎక్సైట్మెంట్. I'm really trying very hard to not cry, because in the movie I've cried continuously. After the movie I started to, you know, do these interviews. I've been crying. ఈ నేర్పించారు. నేను కాదు, మొత్తం మూవీ చూస్తే the movie
మూవీ it's just ఏడిపించేస్తుంది. so, and మేక్ యూ ఫీల్ గుడ్. Yeah. ఆ it is- ఏడుపు కూడా మీకు బరువు ఉండదు. దట్ క్రై విల్ బి అ జాయ్. Yeah, it's like a happy Happy. feeling that, you know, it's overwhelming and it's beautiful. అండ్ మీ రియల్ క్యారెక్టర్కి ఈ రియల్ క్యారెక్టర్కి ఏదైనా కనెక్షన్ ఉందా ఇందులో? కొన్ని ఏమైనా? I annoy people. I do that. Like I sometimes. And she's genuinely told that I annoy people. That was genuine, yeah. Yeah. బాగా చెప్తున్నారు I am very nice that way. I can be a very good sister. Yeah, very good. No, I think after playing this character, I have started to become more naughty. And I realized that after watching the movie. Because, you know, I obviously I like to carry myself as this one mature person who has this experience. And after doing this movie, I'm like, chalna, let me just be myself. And it worked, yeah. I feel much more happier now. So I think this character did this to me and I'm happy. మీరు చాలా ఎదిగిపోయారు, మాకు తెలుసు. ప్రొడ్యూస్ చేసేదాకా వచ్చారంటే Yeah. యు గ్రోన్ అప్ ఆల్రెడీ. I wish she grows more and more. The day when she told me about the production, she shared all her stuff in Instagram, and I was very happy because we both shot together, and we kalsi shoot chesin tarvata she was like achieving one by one. I was I very think happy when we for were her. shooting in Aruku is when the whole production planning was going on, and he was one of the first people I Yeah. actually spoke about this, that I'm planning this and I'm thinking of doing this. And so yeah, And that one very important scene shoot చేస్తున్నాం అరకులో. సేమ్ ఇలాంటి వ్యాన్లోనే అలా కూర్చొని, అండ్ యునో లైక్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ 2 ఫిల్మ్. ఒక సెకండ్కి అయితే ఆ వావ్ ఫీలింగ్ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. బికాస్ ఈ ఏజ్లో, అంటే ఇట్స్ నాట్ ఏజ్ అని కాదు, బట్ ఆ ధైర్యం, ఆ థాట్ చేయాలని ఒక అనిపించింది కదా. సో ఐ సెడ్ యువర్ ఇన్ రైట్ ట్రాక్, గో అహెడ్ అంతే. బేసిక్గా అబ్బాయిలకే చాలా ధైర్యం కావాలి. అలాంటిది అంటే మన దీని గురించి ఏం తెలియకుండా ఒక అమ్మాయి ఇది చేస్తుంది. లేదండి, ఇప్పుడు అబ్బాయిలకి ధైర్యమే కావాలి, అమ్మాయిలకి ధైర్యం అట్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ అంటే అంటే మామూలుగా ఉండదు అసలు. మేము 100 మంది అబ్బాయిలు ఉన్నాం, మొత్తం 100 మంది ఉన్నాం. ఓన్లీ అవిక వాజ్ ద ఓన్లీ గర్ల్ మొత్తం సెట్లో. ఈ అమ్మాయి ఒక్కతే ఉంది. అండ్ అంటే టీం అందరూ మా రెస్పాన్సిబుల్గా తీసుకున్నాం. ఒక్క అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి. అండ్ ఈ ఒక్క అమ్మాయి 100 మంది కన్నా ఎక్కువ వర్క్ చేసింది. లైక్ ద టైం, ఏ టైం అని ఆ టైం, మార్నింగ్ 6 అంటే కాల్ టైం, ఏ టైం అయినా. అండ్ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ తను చూసి నేను చాలా నేర్చుకున్నా. ఓకే, పని ఉన్నప్పుడు ఆ ఎంత టైర్డ్ ఉన్నా ఏమున్నా పని బాగా చేయాలి అంతే. ఐ లెర్న్ ఫ్రమ్ హర్. లైక్ ఉంటుంది కదండి, లైక్ అక్కడ కొంచెం ఎక్కడ టైర్డ్ అయిపోతాం, అవునా ఎక్కడో ఇదవుతాం. బట్ తన్ని చూసి అనుకున్నాం ఇంత టైర్డ్ ఉన్నా, లైక్ నో, అభి లంచ్ नहीं करोगे ना आप? లంచ్ नहीं करोगे ना आप? అండ్ దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ట్రూ. how did you know? So yeah. నవీన్ చంద్ర గారిలో మీకు నచ్చింది ఏంటి? నథింగ్. నథింగ్. యా, నథింగ్. నథింగ్. I think there is so every time I meet him, especially after the first few days, I'm also talking about the shooting schedule. Every time I met him, I was like, I have somebody here who can, you know, protect, take care. Oh. I have this feeling for some reason. And I remember I was at some shoot randomly, and there was something very funny. And he was the first person I could think of that I have to tell him this. And I actually video called యా, him. వీటో And this was out of nowhere. We weren't like talking every day or anything like that. We are not in touch like on everyday basis. But you know, there are times in my life now that he has become so important to me that I actually think of him that I want to share this with him. And I don't call or tell anybody else, but video call him and tell him that this, see, look how I'm looking. So that's how important he has become to me. And థ్యాంక్ యూ సో మచ్. yeah. ఓకే, ఆవిడ నచ్చింది చెప్పారు. ఇప్పుడు అవిక గౌర్లో నచ్చంది చెప్పాలి, మీరు చేంజ్ చేసుకోవాలి అనేది ఏదైనా. లేదండి, ఐ Nothing? డోంట్ ఫీల్ నథింగ్. అంటే Kuch to. లేదండి, ఐ థింక్ షీస్ గుడ్, షీస్ పర్ఫెక్ట్, Thanks. అండ్ షీల్ గ్రో మోర్. అంటే
Obviously, I'm the just way 24. she is processing herself to be there, ఎక్కడో తెలియదు, బట్ ద వే షీ ఈస్ లుకింగ్ హర్ సెల్ఫ్, ఐ థింక్ షీఈస్ గుడ్. సో మార్చుకోవాల్సింది ఏమి ఏం లేదు, ఐ సీ రేనా. ఆవిడ మొత్తం అక్కడ క్లౌడ్ 9లో ఉన్నారు. Next question, please. ఓకే. సో నైస్. అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు మీ మూవీ గురించి ఫైనల్? ఇది ఒక చాలా సింపుల్ అయిన ఎమోషన్, చిన్న ఎమోషన్ అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో సిబ్లింగ్స్ ఉన్నారు. సో ఎస్, మనకు బయట లవ్ అంత లవ్ దొరుకుతూనే ఉంటుంది, కానీ సిబ్లింగ్ లవ్ అనేది ఒక ఎక్కడో తెలియని ఒక అద్భుతమైన లవ్. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. సో ఎవరైనా మీ సిబ్లింగ్స్కి దూరం ఉన్నారనుకోండి, ఈ ఫిలిం చూసిన తర్వాత ఖచ్చితంగా, దిస్ ఈజ్ మై బెట్, ఈ ఫిలిం చూసిన తర్వాత యూ ఆల్ విల్ కనెక్ట్. And you know, it's not just the sibling love. I would like to mention this. Yeah. The love that a son and a father bond is, and the family basically. Every kind of love is, you know, shown in this movie in a way that you value it more. And it is definitely a lesson for a lot of people who take these things for granted, who don't understand that just to feel that gratitude that okay, I have my father with me is a huge deal. And you know, these little things that you know you will understand when you watch the movie is what the movie is all about. Yeah. సో నైస్. మొత్తానికి చూసారా, షీ హస్ గ్రోన్ అప్. సో ఈ ట్రెండ్కి తగ్గట్టు అన్నా చెల్లెల్ని చూడబోతున్నాం మేము. ష్యూర్గా. సో నైస్. అండ్ మేము మిమ్మల్ని ఫుల్ లెంత్ హీరోగా అంటే ఒక కమర్షియల్ సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇప్పుడు త్వరలో, చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆల్రెడీ షూట్ చేశాను. ఈసారి కొంచెం ఐ డన్ సమ్ గుడ్ వర్క్, ప్రాబబ్లీ 1 by 1 మెల్లగా వస్తుంది అని. వీ వాంట్ టు సీ నవీన్ చంద్ర ఇన్ ఫుల్ రడ్ లుక్ ఇట్లా. స్టిల్ అదే అట్లా ఏమంటారు, దాని నుంచి బయట రాలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చేయాలి. ఐఎమ్ ట్రైంగ్ టు ఇప్పుడు గెట్ ఇది అవుట్. చూసాక మేబీ వస్తాం. యా ఫర్ షూర్. బ్రో చూసిన తర్వాత ఐ థింక్ యూ విల్ సీ అ న్యూ నవీన్ చంద్ర, ఎందుకంటే ఐ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ రోల్స్, దిస్ అండ్ ఆల్. దిస్ ఈస్ సంథింగ్ విచ్ మేడ్ మీ అ లైటర్ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐ హావ్ చేంజ్డ్ అ లాట్ ఫ్రమ్ You're దిస్ such a good actor though. థ్యాంక్ యూ. I'm so jealous. Coming from a good actor, So which jealous. means a lot. I'm jealous. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం. Sure, Yes. sure. Thank you. Hashtag bro. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.